బాలలో 25 సంవత్సరాల నుంచి మనము చెప్పుకుంటూనే వస్తున్నాం. అంతర్జాతీయ నగరం అని చెప్పుకునే క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని రవాణా సౌకర్యాలు ఉండాలి అని 2004 ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి, మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆనాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెట్రో, ఆ మెట్రోను ఆదర్శంగా తీసుకొని అంతకంటే అద్భుతమైన రవాణా వసతులను ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ పిలిచి 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హైదరాబాదులో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2017 సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టినారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దాంతో 3 సంవత్సరాలు ఆలస్యం కావడం, 7,000 కోట్ల రూపాయల అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోను కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం, వాటన్నిటిని కోలుకొని ముందుకు వెళ్ళే క్రమంలో 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే